బాసిల్లెను సిలువలో పాపక్షమ. యేసు ప్రభో నీ దివ్య క్షమ. బాసిల్లెను సిలువలో పాపక్షమ. యేసు ప్రభో నీ దివ్య క్షమ. బాసిల్లెను సిలువలో పాపక్షమ. కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసే. కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసే. కలుషహారా కరుణించితివి. కలుషహారా కరుణించితివి. బాసిల్లెను సిలువలో పాపక్షమ. యేసు ప్రభో నీ దివ్య క్షమ. బాసిల్లెను సిలువలో పాపక్షమ. దోషము చేసినది
51వ కీర్తన మొదటి నుంచి 4 వచనాలు చదువుకుందాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి కీర్తన 51వ కీర్తన మొదటి నుంచి 4 వచనాలు మార్చి చదువుకుందాం. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్యము బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోయినట్టు నన్ను బాగుగా కడుగుము, నా పాపము నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా యొద్దుట నున్నది. కేవలము నీకు విరోధముగా నేను పాపం చేసినాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసినాను. దేవుడి యొక్క 4 వచనాలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మా మంచి దేవా, యేసయ్య వందనాలైనా స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి 51వ కీర్తన దావీదు తండ్రి దేవా తను చేసిన అపరాధాల్ని, తన పాపాలని కడుక్కుంటున్నట్టుగా తన యొక్క ఆయా పాపము చేసిన తర్వాత తను తండ్రి నీ దగ్గరికి వచ్చి తనకి తను చేసిన తప్పిదం తెలుసుకున్నప్పుడు నిన్ను ఏ విధంగా స్మరించాడో, నిన్ను ఏ విధంగా తన యొక్క ప్రార్థనలో తన పాపాలను ఒప్పుకున్నాడో ఈరోజు తండ్రి ఈ యొక్క ఆయన తండ్రి లింట్ డేస్లో ఈ యొక్క శ్రమ దినాల్లో తండ్రి దేవ మేము మాలో మా శరీరంలో ఉన్న తప్పులను తండ్రి మాకు తెలిసినప్పుడు మేము నీ దగ్గరికి ఎలా రావాలో తండ్రి ఈ వాక్యం ద్వారా తండ్రి మాకు తెలియజేయమని వేడుకుంటూ ఈ యొక్క 2వ రోజు తండ్రి ఈ యొక్క శ్రమ దినాలు తండ్రి లెంట్ డేస్లో మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతి చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఈ యొక్క కీర్తనాకారుడు ఈ యొక్క 4 వచనాల్లో ఒక్కొక్క వచనంలో ఒక్కొక్క రీతిగా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. అదేవిధంగా తన పాపాలు ఏవైతే చేశాడో తను చేసిన పాపాలని దేవునికి దగ్గరికి ఎలాగా ఒప్పుకుంటున్నాడో మరి ఈ యొక్క కీర్తనలో మనకి తెల్లగా మనకి తెలియపరచబడుతుంది. మనము తప్పులు చేస్తాము, చేసిన తప్పులను మనము ఎలా క్షమాపణ అడగాలో కూడా ఈ కీర్తన మనకి నేర్పిస్తుంది. మనం చేసిన అపరాధాలు, చేసిన పొరపాట్లు ఏవైతే ఉన్నాయో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎలా దేవుణ్ణి అడగాలో కూడా ఈ యొక్క కీర్తన మనకి నేర్పిస్తుంది. ఎందుకంటే దావీదు కూడా బెర్షెబా యొద్దకు వెళ్ళినప్పుడు నాతాను కూడా ప్రవక్త వచ్చి నాతాను అంటాడు, నీవు పాపం చేసావు, నువ్వు చేసిన పాపాన్ని బట్టి దేవుడు శిక్షను నీ మీద పెట్టాలనుకున్నప్పుడు ఆ యొక్క దావీదు కూడా రచిస్తున్నాడు అన్నమాట. ఈయనేమో తను చేసిన పాపాలని తాను ఎప్పుడైతే తెలుసుకున్న తర్వాత ఈ యొక్క కీర్తన రచిస్తూ వచ్చాడు. ఈ కీర్తన ఏ విధంగా రచిస్తున్నాడు, ఏ విధంగా చెప్తున్నాడు అంటే, దేవా నీ కృప చొప్పున నన్ను, ఎప్పుడైతే తప్పులు తెలుసుకున్నాడో, ఎప్పుడైతే తన యొక్క స్థితి తెలుసుకున్నాడో అప్పుడు దేవుని దగ్గరకు వచ్చి ఏమంటే, దేవా కృప చెప్పునే దేవుడు మనలను కరుణించేవాడిగా ఉన్నాడు. ఆయన కృప లేకపోతే కరుణ అనేది ఉండదు. అందుకని ఇక్కడ దేవుని యొక్క కృప కరుణ కొడుకు కూడా ఇక్కడ కోరుకున్నాడు. నీ వాత్సల్యము బాహుబలము చెప్పున బాహుళ్యము చెప్పున నా అతిక్రమములను తుడిచివే. నీవు ఏం చేస్తావంటే నీ వాత్సల్య బాహుళ్యము చెప్పున నా అతిక్రమాలు ఏవైతే ఉన్నాయో నువ్వేం చేయాలి, కడగాలి అని దేవుని దగ్గరికి వచ్చి దేవుని దగ్గరికి ఏమొచ్చాడంటే తను చేసిన తప్పులు ఎప్పుడైతే తెలుసుకున్నాడో, అయ్యా నువ్వు నన్ను కడగాలి. మనం చేసినప్పుడు ఒకవేళ మనకి ఈ యొక్క షర్ట్ వేసుకున్నాము, మనం ఏదైనా వేసుకున్న బట్టల మీద ఏదైనా మరక పడింది అనుకోండి, ఏం చేస్తాము, వెళ్ళి వాషింగ్ మిషన్లో వేస్తాం. ఆ సబ్బు కడిగి సబ్బుతో దాన్ని బాగా వాష్ చేసుకుంటూ ఉంటాం. అది పోయినంత వరకు కూడా దాన్ని కడుగుతాం. అది మంచి వాసన వచ్చినంత వరకు దాన్ని శుద్ధి చేస్తాము. ఈ బట్టలకి వచ్చే శుద్ధి ఒకవేళ ఇల్లు మురికైపోయింది అనుకోండి, ఈ మురికైపోయిన ఇల్లుని మనం కడుక్కుంటూ ఉంటాము. ఇది బాగా మంచిగా ఇది ఏ రకంగా స్మెల్ రాకుండా మనం కడుగుతాము. మన హృదయాన్ని కూడా కడుక్కోవాలి. మనము మన యొక్క శరీరంలో మనం చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో, మన కాళ్ళతో, మన చేతులతో, మన యొక్క కళ్ళుతో, మన యొక్క నోటితో చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా మనం ఏం చేయాలి,
కడుక్కోవాలంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని ఏం అడుగుతాం మనము? ఆయన యొక్క కృప, ఆయన యొక్క కరుణ మనకు కావాలి. తర్వాత ఇక మనం చూసినట్లయితే వాత్సల్యం బాహుళ్యం చెప్పున నా అతిక్రమములను తుడిచివేయాలి అని. అది ఇంకా ఉంటే ఏమవుతుంది? ఇంకా వాసన పడుతుంది కదా. ఇంట్లో ఏదైనా దోషం ఉంటే, లేదంటే బట్టల మీద ఇంకా మురుకుంటే అది మనకి ఇంకా మరి ఆ వాసన రావచ్చు, మరి ఆ మురుకు వాసన రావచ్చు. కానీ ఇక పాపం ఏదైతే ఉందో అది ఏం చేయాలంటే దేవుడు తుడిచివేయాలంటే మరి ఒకసారి మనము యెషయా గ్రంథంలో చూసినట్లయితే, యెషయా గ్రంథంలో కూడా ఇర్మియా గ్రంథం అనుకుంటా, ఇర్మియా గ్రంథము మరి 33, ఇర్మియా 33 ఇర్మియా 33 8వ వచనము చదవండి. ఇక్కడ ఏమని అంటున్నాడంటే, మొట్టమొదటిగా మనము ఈ యొక్క మరి ప్రవచన గ్రంథమైన ఇర్మియా మరి 33:8 మనం చూసినట్లయితే ఇక్కడ రెండు చేసిన మరి తప్పులు ఇక్కడ ఉన్నాయి. ఏంటంటే, వారు నాకు విరోధముగా చేసిన పాప దోషము నిలువకుండా వారిని పవిత్రపరుస్తాడంట. దేవుడు ఏం చేస్తాడంటే మరి పాప దోషాలని దేవుడు ఏం చేస్తాడు? పవిత్రపరుస్తాడని చెప్తున్నాడు. రెండవ పాయింట్ ఏంటంటే ఇందులో తర్వాత ఏముంది? వారు నాకు విరోధముగా చేసిన, మొట్టమొదటిగా నాకు విరోధముగా చేసిన పాపం అన్నాడు. వారు నాకు విరోధముగా దోషములన్నిటినీ తుడిచి తిరుగుబాటులన్నిటినీ క్షమిస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? పవిత్రపరిచేవాడుగా ఉన్నాడు, క్షమించేవాడుగా ఉన్నాడు. అంటే దేవునికి తెలుసు మనం విరోధంగా ఉంటున్నామని. అందుకని ఇక్కడ ఈ ప్రవక్తతో ప్రవక్త ఏమని ప్రవచిస్తున్నాడంటే, వారు నాకు విరోధముగా చేసిన పాప దోషము నిలవకుండా వారిని అందులో ఉండకుండానే పవిత్రపరుస్తాడంట. దేవుడు ఏం చేస్తాడు? అందుకని ఇక్కడ మనం చదివిన ఈ యొక్క కీర్తన భాగంలో మనం చూసినట్లయితే మరి 51వ కీర్తన మరి మొదటి భాగంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, కీర్తన మన యొక్క ధ్యాన కీర్తనలో 51వ కీర్తనలో మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, మరి నా అతిక్రమములను తుడిచివేస్తాడంట. తుడిచివేయడమే కాదు, ఆయన పవిత్రపరుస్తాడు. పవిత్రపరిస్తేనే మన యొక్క దోషాలు పోతాయి. అందుకనే యేసుక్రీస్తు వారు ఏం చేస్తారు? శిష్యుల పాదాలని ఆయన కడిగాడు. మరి నా పాపాలను కూడా దేవుడు మరి శుద్ధి చేయడమే కాదు, మన యొక్క పాదాలను కూడా దేవుడు కడిగేవాడుగా ఉన్నాడు. శిష్యుల పాదాలను ఏం చేశాడంటే ఆయన కడుగుతూ వచ్చాడు. అయితే శిష్యులు అన్నారు, పేతురు అన్నాడు, అయ్యా నన్ను కాలు కడగడమే కాదయ్యా నా తల నుంచి కడుగనంటే, మనము ఒకసారి రక్షణ పొందిన తర్వాత, ఒకసారి యేసుక్రీస్తుని తెలుసుకున్న తర్వాత మనం మరి ప్రతిసారి చేయవలసింది ఏంటంటే మన కాళ్ళను కడుక్కోవాలి. అందుకనే యేసుక్రీస్తు వారు దాన్ని ఒక సాదృశ్యంగా చెప్తూ వచ్చాడు. ఇంకా కిందకి వెళ్ళినట్లయితే, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగు. ఇక్కడేమో మొట్టమొదటిగా ఏమో తుడిచి వేస్తాడు, అంటే ముందు తుడుస్తాడు, తర్వాత కడుగుతాడు. మన ఇల్లు ఎలాగైతే కడుక్కుంటామో, ఎలాగైతే తుడుచుకుంటామో, ముందు ఏం చేస్తాము? ఇల్లు శుద్ధి చేస్తాం, ముందు తుడుచుకుంటాము, తుడుచుకున్న తర్వాత ఏం చేస్తాము? కడుగుతాం. అలాగే మన యొక్క పాపాలను కూడా దేవుడు ఏం చేస్తాడంట? తుడిచి వేస్తాడంట. తర్వాత మరి అందుకే ఈయన ఏమంటాడంటే, దోషము పోవునట్లు, దోషం ఇంకా ఏ రకంగా కూడా నా హృదయంలో ఉండకుండా పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచు.
పాపం పోయినట్లు మరి ఏం చేయాలి? పవిత్రం. ముందేమో కడగాలి, తర్వాత ఏమో మరి దేవుడు ముందేమో తుడిచి వేస్తాడు, తర్వాత కడుగుతాడు, కడగమంటున్నాడు. తర్వాత ఏంటంటే పవిత్రపరచాలి. మన హృదయాలు ఏమవ్వాలి? పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా ఉంటే మన యొక్క క్రైస్తవ జీవితము, క్రైస్తవ పద్ధతులు ఇవన్నీ కూడా ఎన్నో ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని వింటాము. మన యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి? ప్రతి ఆదివారం దేవుని యొక్క వాక్యాలు వింటాము. మన పవిత్రత మనలో ఉందా? శుద్ధత ఉందా మనలో? ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడేమో మరి తుడిచివేయుము అంటున్నాడు, తర్వాత బాగుగా కడుగుము అంటున్నాడు, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచు అంటున్నాడు. తర్వాత నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా యొద్దట. మనం ఎప్పుడు కూడా మన ముందు ఏముంటాయో తెలుసా? ఏ ఉన్నా లేకపోయినా మన పాపం మన ముందు ఉంటుంది, ఎప్పుడు కనబడుతూ ఉంటుంది. అది మనల్ని ఏం చేస్తుంది అంటే, నువ్వు చేసిన పాపాన్ని బట్టి నిన్నెంతో మరి భయంకరంగా నిన్ను మరి నీ పాపమే నిన్ను మింగివేసినట్టుగా ఉంటుంది. అలాగా ఇక్కడ కీర్తనాకారుడు కూడా ఏమంటాడంటే, ఈయన చేసిన ప్రార్థనలో మనం నేర్చుకోవాల్సినవి ఏంటంటే, ముందేమో నీ కరుణ అంటున్నాడు, నీ కృప అంటున్నాడు, నీ కరుణ అంటున్నాడు. తర్వాత మరి పవిత్ర మరి ముందు మరి తుడిచివేయు అంటున్నాడు, కడుగుము అంటున్నాడు, పవిత్రపరచు అంటున్నాడు. ఇక్కడేమో నా అతిక్రమములు నాకు తెలుసు అయ్యా, నా అతిక్రమములు నాకు తెలిసై ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట. మనము మనం 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 ఒకవేళ కడిగేసుకుంటామేమో, దేవుడు లేదంటే మన పాపాలని కడిగినా కానీ అవి ఎక్కడుంటాయి? మనకి ఎదురుగా కనపడుతూ ఉంటాయి. ఎప్పుడో చిన్నప్పుడు చేసిన తప్పిదారి, యవన కాలంలో చేసిన చిన్న చిన్న పొరపాట్లన్నీ కూడా మన ముందు కనపడుతూ ఉంటాయంట. ఈ యొక్క దావీదు కూడా కనపడుతున్నాయంట. ఆయన ఏమంటే, కనపడమే కాదు, నా పాపం ఎల్లప్పుడూ నా యొద్దట ఉన్నది. తర్వాత మరి ఆ మాట ఏమని మాట్లాడుతున్నాడంటే, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేస్తాను. అంటే పాపము అనేది అనేక రకాలుగా ఉంటాయి. ఒకటి ఒక మనిషికి విరోధంగా చేసే పాపాలు ఉంటాయి, తప్పులు ఉంటాయి. దేవునికి విరుద్ధంగా చేసే తప్పులు కూడా ఉంటాయి. అంటే రెండు రకాల తప్పుదాలు మనము చేస్తాం ఒక వ్యక్తికి. అందుకని యేసుక్రీస్తు ఏమంటాడంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ప్రేమిస్తే మనం తప్పులు మనము చేయము. ఈరోజు మనము చంపేసుకున్నారు, కొట్టేసుకున్నారు, తిట్టేసుకున్నారు అని అంటే, ఇక్కడ నేను ఉదయకాలం అందు నేను చదివిన ఆ వాక్య భాగంలో మరి దేవుడు మరి కయనుతో ఏమంటాడంటే, నీ యొక్క తమ్ముని యొక్క రక్తం ఏం చేస్తుంది? ఏడుస్తుంది. నీ రక్తం ఈ భూమి మీద నీ యొక్క తమ్ముడి యొక్క రక్తం ఏం చేస్తుంది? ఏడుస్తుంది అని చెప్తుంది. రక్తం ఏడుస్తుందా? మనం ఏడుస్తామా? అంటే మన రక్తం కూడా మనకి ప్రతినిధిగా మనకి నిలబడుతుందని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 4వ మరి చరణంలో మనం చూసినట్టే, నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపం చేశాను. అంటే ఈయన చేసిన పాపము ఎవరి ముందు చేశాడు? దేవుని ముందు చేశాడు. మరి అందుకే నేను దావీదు భక్తుడు అంటాడు, నీ కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దోషము ఎదుట, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. మరి తర్వాత ఒప్పుకుంటున్నాడు. ఎప్పుడైతే కడిగాడో దేవుడు, ఎప్పుడైతే పవిత్రపరిచాడో, తన పాపం ముందున్నాయని చెప్తున్నాడు. తర్వాత నన్ను ఇక్కడేమో ఆయన పాపాలన్నీ కూడా ఒప్పుకుంటున్నట్టుగా మనం ఇక్కడ కనపడుతుంది. కేవలము కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతునిగా అగపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడుదువు. మరి దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకొక మాట ఉంటుంది ఇక్కడ. మరి ప్రవక్తల గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడ ఏమని హెజ్కేలు గ్రంథంలో
అదేవిధంగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనము. 6:11. అక్కడ కూడా మనం చూసినట్లయితే ఇక్కడ మనము కడగడం అనేది ఎలా కడగాలంటే, పాత మరి ఆ నిబంధనలో మనం చూసినట్లయితే మన శుద్ధి చేయబడడం విషయంలో మరి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మన శుద్ధి చేయడం విషయంలో కొన్ని ఫిజికల్గా చేయవలసిన విషయం ఉంటాయి. ఫిజికల్గా మనము చేసుకోవాలి. ఆ రోజుల్లో ఎవరైనా ఒకవేళ మరి ఏదైనా మరి మరి ఆ రోజుల్లో కుష్ఠరోగం ఉండేది. కుష్ఠరోగులు ఎవరైనా చూసినా వారిని పట్టుకున్నా మరి వారు అపవిత్రం అయిపోతారన్నమాట. అపవిత్రం వల్ల వాళ్ళు ఏం చేయాలంటే కొన్ని రోజులు మరి కడగా ఉండవలసిన రోజులు, పవిత్రం చేసుకోవాల్సిన రోజులు. ఒకవేళ ఆ కుష్ఠరోగమే వచ్చిందంటే వాడు ఏం చేయాలంటే ఊరు బయటికి వెళ్ళిపోవాలి. వాడు ఆ కుష్ఠరోగం పోయినంత వరకు కూడా ఆ ఊరు బయటనే ఉండిపోవాలి. మన జనాల ముందుకి రావడానికి వీలు లేదు. అటువంటి ఫిజికల్గా తన శుద్ధి అనేది అవసరము. ఇక్కడ కొత్త నిబంధన ఏం చెప్తుందంటే, మరి దేవుని యొక్క ఆత్మే మనలను కడుగుతుంది. అందుకే నా మాట ఒకసారి చదవండి మళ్ళీ ఒకసారి. అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మ అందును కడగబడి పరిశుద్ధం. మనం ఎలా కడగబడాలంటే, ఈ కొత్త నిబంధన మరి ఆ దినాల్లో మనం కడుగడే విషయంలో మరి ఆత్మలో మనము దేవుని నామములో కడగబడాలి, తర్వాత ఆత్మలో కడగబడాలి, మనము పవిత్రపరచబడాలి. ఈ మాటల ద్వారా మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ కీర్తనకారుడు కూడా ఇక్కడ మనం చూసినట్లయితే ఒకసారి నుంచి మనం ముందు నుంచి మనం చూసినట్లయితే దేవుడు ఇక్కడ కీర్తనకారుడు ఏమంటే తుడిచి వేయము అంటున్నాడు. ఏమన్నాడండి? తుడిచి వేయు. తర్వాత ఏమన్నాడంటే నన్ను బాగుగా కడుగుము అంటున్నాడు. తర్వాత ఇంకో మాట ఏమన్నాడు? నన్ను పవిత్రపరచుము. దేవుడు ముందు ఏం చేయాలి? తొడవాలి. తర్వాత ఏం చేయాలి? కడగాలి. తర్వాత ఏం చేయాలి? పవిత్రపరచు. మరి ఈ యొక్క మరి శ్రమ దినాల్లో మరి దేవుడు ఈ యొక్క మొదటి వారం అంతా కూడా మనము 7 వారాలు కూడా మనం నేర్చుకోవాల్సిన భాగాలు ఏంటంటే, మా దేవుని యొక్క సన్నిధిలో మనం తిరిగి రావడం గురించి నిన్న తెలుసుకున్నాము. ఏం నేర్చుకున్నామండి నిన్న? తిరిగి రావాలి. ఏదైతే మనము కోల్పోయామో, ఏదైతే ఏ పాపంలో ఉన్నామో అక్కడి నుంచి దాన్ని వదిలిపెట్టి మనము తిరిగి రావాలి. ఎలా రావాలంటే మనస్పూర్వకంగా రావాలి. తర్వాత మన మనసును మన హృదయాన్ని విరుచుకొని రావాలని నేర్చుకున్నాము. ఈరోజు మన ఉద్దేశం ఏంటంటే, దేవుడు మరి మన చేసిన పాపము తప్పిదాన్ని మనము తెలుసుకున్నప్పుడు ఆయన్ని క్షమాపణ అడగడం విషయంలో మరి 3 విషయాలు చెప్పాలి. దేవుని అడగాలి. ఏంటయ్యా? నన్ను కడుగు. తర్వాత నన్ను ఏం చేయాలి? మరి నన్ను తుడువు, నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు. ఈ మాటల చేత ఈ 2వ రోజు దేవుని యొక్క పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో నుండి మరి అదే విధంగా దేవుని యొక్క పాటల ద్వారా దేవుని యొక్క శిలువ ధ్యానములో మన దేవుడు మనకిచ్చిన మాటల ద్వారా వందనాలు. మనము ఈ యొక్క సమయంలో కొంత సమయం ప్రార్థన చేసుకుందాము. ఈ యొక్క 3 మాటల చేత ఈరోజు దేవుడు మనతో మరి మాట్లాడుతూ వచ్చాడు. ఇక్కడ ఈ యొక్క కీర్తనకారుడు ఏమంటున్నాడంటే తుడిచి వేయుము అంటున్నాడు. నా అతిక్రమములను తుడిచి వేయుము అంటున్నాడు. తర్వాత నన్ను బాగుగా కడుగుము అంటున్నాడు. నన్ను పవిత్రపరచుము. దేవా, ఈ యొక్క 40 దినాలు నేను నీ సన్నిధిలో ఉంటాను. నన్ను ఏం చేయాలి? నువ్వు తుడవాలి, నన్ను కడగాలి, నన్ను పవిత్రపరచాలి. నిన్నటి దినమందు మనం తిరిగి వచ్చే విషయంలో మరి నిన్నటి దినమందు మనం నేర్చుకుంటూ వచ్చాము. మనస్పూర్వకంగా రావాలి, హృదయాన్ని విరుచుకొని రావాలి. మన హృదయము విరిగి నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైన బలి. దేవుడి యొక్క మాటల ద్వారా దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం.